ఏందోనబ్బా ఏ ఆళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి అని మార్చిండ్రో ఆ పొద్దు కాంచి ఆగమాగం జగన్నాథం. ఆల్కంగా 100 సీట్లతోటి మూడో పారి పవర్ల కోసం చూడురని గొప్పగా చెప్పుకుంటే అండ్ల సగంగిన రాక పవర్ వై ప్రతిపక్షానికి వచ్చే ఎమ్మటే 10 మంది ఎమ్మెల్యేలు కార్లకెళ్ళి జంపు. ఓ 6 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్ల పక్క 12 సీట్లు గెలుస్తామంటే గుండు సున్నా వచ్చే. అటెన్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే పోటే చేయకపోయిరి. ఇక పార్టీ 25 ఏండ్ల పండుగతోటి పతార చూపిస్తామని చెప్పుకుంటే కవితక్క ఉత్తరంతో కాక ఉట్టి రాజకీయం గిట్లా నడుస్తుంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధం 3 పార్టీలకు సంబంధం అనే సినిమా నడుస్తోంది. అమెరికాకెళ్లి రాత్రి కవితకు వస్తే ఎదుర్కొంటానికి ఎయిర్పోర్ట్ కు బీఆర్ఎస్ లీడర్లు ఎవ్వరు పోలే. వచ్చిన వాళ్ళంతా జాగృతి కార్యకర్తలే. మళ్ళా గులాబీ జెండా లేదు, బాపు అన్నల బొమ్మ లేదు. కొత్తగా సామాజిక తెలంగాణ రాతలు సీఎం సీఎం అని నినాదాలు. చెల్లెని మందలియలేక మందికి సమాధానం చెప్పలేక మస్తు తిప్పలపడ్డాడు రామన్న. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. మా పార్టీలో డెమోక్రసీ ఉంది. మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గట్లా మాట్లాడే పరిస్థితి లేనందుకే లేఖ రాసిందని ప్రచారం అవుతుంది. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర? నిజంగానే బీఆర్ఎస్ లో కోవట్లు ఉంటే ఎమ్మెల్సీ మేడానికి తెలిసింది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి తెలియకుండా వచ్చునా? ఇంతకు బాపు చుట్టున్న దయ్యాలెవలు, పార్టీ ముచ్చట్లు మోస్తున్న కోవట్లు లెవలే రామన్న. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, చెప్తాను. కవితమ్మ మీద కుట్రలు చేస్తున్న వాళ్ళు, ఆమె బాబుకు రాసిన ఉత్తరాన్ని బయటకి ఇచ్చిన వాళ్ళు ఎవరు సారు? అది ఉత్తరం అని పార్టీ పేపర్లు ఎందుకు రాపించినట్టు? నేషనల్ హెరాల్డ్ విషయంలో, యంగ్ ఇండియా విషయంలో, మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఓకే, ఇంట్లో ఏం జరుగుతుంది, పార్టీల పరిస్థితి ఎట్లుందని ఇలేకలరు ఎన్ని క్వశ్చన్లు వేసినా మీరు అడిగింది చెప్పా, నాకు నచ్చిందే చెప్తా అనవట్టే. హీగేమున్నది ఏరే పార్టీలో ఏదేదో అనవట్టిరే. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూన దయ్యాలు. ఆ దయ్యం నువ్వేనైంది. కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొంతమంది దయ్యాలు ఉన్నారు. నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం అని చెప్పిన దానికి జవాబు చెప్పి ఆమెనే చెప్పాలి. దయ్యాలు ఎవరిని అంటుందో మనకెట్ట తెలుస్తుంది దయ్యాలు ఎవరో? మీ నాయన పక్కన దయ్యాలు ఉంది వాస్తవమే. అయితే నువ్వు ఇమీడియట్ గా ఈ దయ్యాలు, ఆ రోజు ఇరిగేషన్ లో ఉన్న దయ్యం, ఆ రోజు మున్సిపల్ లో ఉన్న దయ్యం, ఈ దయ్యాలన్నీ ఎన్ని స్కాములు చేసి 7 లక్షల కోట్లు దోచుకున్నాయో దయ్యాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి ఒక లెటర్ రాయి. అటు బిడ్డ ఇటు కొడుకు గిట్లుంటుంటే పార్టీ పలసగైతున్నా పెద్ద మనిషి ఏమో పరాకతిగా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మా బాపు దేవుడు అన్నందుకు మురిసిపోతుండొచ్చు కానీ చుట్టూ దయ్యాలు కూడా ఉన్నాయట. పార్టీ పైలం సారు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అది 3-4 ముక్కలై